ఘట్టమనేని వారసుడి ఎంట్రీకి అంతా సెట్. సినిమా మొత్తం మహేష్ బాబు సరౌండింగ్ లోనే. ఇంత సైలెంట్ గా టీజర్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ దగ్గర నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరోలు తమ స్టార్డమ్ ను విస్తరించుకుంటూనే ఉన్నారు. ప్రజెంట్ మహేష్ బాబు వారణాసితో పాన్ వరల్డ్ దిశగా ముందుకు సాగుతున్నారు. మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినటువంటి సుధీర్ బాబు సైతం చిన్న చిన్న సినిమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి టైంలోనే మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్నటువంటి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమా చేసినా రాని గుర్తింపు వారణాసి సినిమాతో తెచ్చుకోబోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య రమేష్ బాబు హీరోగా పలు సినిమాల్లో చేసినా కూడా ఆయనకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయారు. ప్రజెంట్ తన కొడుకు అయినటువంటి జయకృష్ణ శ్రీనివాస మంగాపురం అనేటువంటి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ టైంలోనే ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో జయకృష్ణ లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. జయకృష్ణ చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో యంగ్ హీరో దొరికేశాడు అనిపిస్తుంది. ఈ సినిమాని RX100 మూవీ ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఇక శ్రీనివాస మంగాపురం సినిమా కథ మొత్తం తిరుపతి సరౌండింగ్ లోనే జరుగుతుంది. ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్నటువంటి మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ అయి అందరినీ షాక్ కి గురిచేసింది. మహేష్ బాబు చేత ఆన్లైన్ వేదికగా రిలీజ్ చేయబడినటువంటి ఈ టీజర్ విచిత్రంగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు. రమేష్ బాబు కాలం చేశాక నటుడిగా ఆయన చేరుకోలేనటువంటి ఎత్తులని కొడుకు అందుకుంటాడనేటువంటి నమ్మకంతోనే ఈ కుర్రాడికి బాగా ట్రైనింగ్ ఇచ్చి RX100 డైరెక్టర్ అజయ్ భూపత్ చేతిలో పెట్టారు. గత హీరోయిన్ రవీనా టండన్ కూతురు రషా తదానికి ఇదే తొలిగి సినిమా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నప్పటికీ టీజర్ ఎందుకో హైలైట్ కావడం లేదనేది మూవీ లవర్స్ లో మొదలుతున్నటువంటి ప్రశ్న. జయకృష్ణ లుక్స్ పరంగా పాస్ అయ్యేలానే ఉన్నాడు. యాక్టింగ్ గురించి ఒక 2 నిమిషాలు చూసి కామెంట్ చేయలేం, కానీ ట్రైలర్ వచ్చాక దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే జయకృష్ణని మహేష్ బాబు అభిమానులు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో వాళ్ళ దృష్టి ఇప్పుడు వారణాసి మీదనే ఉంది. పైగా తమ హీరో వారసుడిగా గౌతమ్ కి తొలి ప్రాధాన్యం ఇస్తారు తప్పించి జయకృష్ణకు ఆ అడ్వాంటేజ్ పెద్దగా ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరు ఫ్యాన్ దృష్టిలో ఎందుకు ఒకేలా ట్రీట్ చేయబడరో ఇది అంతే. అయితే జయకృష్ణ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య ఒక అనుకోనటువంటి సంఘటనలు జరగడంతో వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఆ ఊరి పెద్ద మనిషి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడా లేదంటే వాళ్ళు విడిపోవడానికి బాధ్యుడయ్యాడా అనేటువంటి కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికైతే ఈ మూవీ జయకృష్ణకి పర్ఫెక్ట్ డెబ్యూ సినిమాగా మారుతుందని పలువురు సినిమా మేధావులు అంటున్నారు. ఆల్రెడీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి సుధీర్ బాబు చాలా సినిమాలు చేశాడు, కానీ ఇప్పటికైతే సరైన బ్లాక్ బస్టర్ అయితే పడలేదు. గత 2 ఏళ్లలో వచ్చినటువంటి మరీ అన్యాయంగా ఫ్లాప్ అయ్యాయి ఆ సినిమాలు. మహేష్ బాబు కాకుండా ఇంకెవ్వరూ మేజర్ కాంట్రిబ్యూషన్ చేయడం లేదు జయకృష్ణకి. ఇక గౌతమ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి ఆలోగా జయకృష్ణ సెట్ అయితే నిర్మాతలకు ఇంకొక హీరో దొరికినట్లు అవుతుంది. అన్నట్టు శ్రీనివాస మంగాపురం కి డెఫినెట్ గా ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ లాంటివి కానీ ఎందుకు పెట్టలేదో, ఎందుకు కండక్ట్ చేయలేదో ఇప్పటికీ కూడా సస్పెన్సే. ఎందుకంటే ఇంతవరకు కూడా చేసినటువంటి అన్ని సినిమాలు, ఈవెన్ కొత్త సినిమా హీరోయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ టీజర్ రిలీజ్ కి ఒక అనౌన్స్మెంట్ అంటే అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఒక ఈవెంట్ పెడతారు. దానికి చీఫ్ గెస్ట్ గా దాని తర్వాత Q&A ప్రెస్ మీట్ ఇలాంటి రకరకాలైనటువంటి ఈవెంట్లు పెట్టి సినిమాని ప్రమోట్ చేస్తారు. బట్ మహేష్ బాబు అన్న కొడుకు అయినటువంటి జయకృష్ణని అది కూడా డెబ్యూ సినిమాకి ఎందుకని ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయలేదు, అండ్ దాని తర్వాత ప్రమోషన్ చేస్తే సినిమా జనాల్లోకి వెళ్తుంది కదా, మరి ఎందుకు ఇలాంటి ఒక స్టెప్ తీసుకోలేదు అనేది చాలా మందిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు దాని డైరెక్టర్ కూడా ఏదో కొత్త డైరెక్టర్ కాదు, అజయ్ భూపతి RX100 దాని తర్వాత మంగళవారం లాంటి సినిమాల్ని తీసినటువంటి ఒక డైరెక్టర్ ఇప్పుడు ఫస్ట్ టైం లవ్ సినిమా అంటే RX100 అది కూడా లవ్ జోనర్, బట్ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్. మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అనౌన్స్ చేయలేదు? అండ్ మహేష్ బాబు కూడా దాన్ని ఆన్లైన్ వేదికగా రిలీజ్ చేశాడు. సో మరి ఒకవేళ పెట్టి రిలీజ్ చేస్తే ఎంతో కొంత బజ్ వచ్చేది అని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, ఘట్టమనేని ఫ్యాన్స్. అయితే ఇక్కడికి ఇంకో చిన్న లాజిక్ ఉంది. మేజర్గా ఏంటంటే పెద్ద హీరో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చేటప్పుడు ఒక మంచి లాంచింగ్ అనేది చాలా అవసరం. అలానే ఇప్పుడు జయకృష్ణ కూడా ఆ లాంచింగ్ అనేది ఉంటే బాగుంటుంది. కానీ ఇన్ కేస్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో పెంచేసి సినిమా కొంచెం మీడియంగా ఆడితే కొంచెం ఇబ్బంది అవుతున్నటువంటి టైంలోనే ట్రైలర్ కి కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇలా ఒక పెద్ద ఈవెంట్ పెట్టి చేద్దాం. సో అందుకనే మెల్లిమెల్లిగా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే దాన్ని బట్టి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ తోటి నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద కూడా మహేష్ బాబు ఆలోచిస్తున్నట్లయితే ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే నడుస్తుంది. సో మొత్తంగా శ్రీనివాస మంగాపురం అనేటువంటి సినిమా కంప్లీట్ గా లవ్ జోనర్. బట్ ఇప్పుడున్నటువంటి సినిమాలతో చూసుకుంటే కొంచెం
రొటీన్ స్టోరీ లెక్కనే ఉంది. బట్ దాంట్లో ఎంతవరకు జయకృష్ణ మెప్పించగలుగుతాడు అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా రవీనా టండన్ మనందరికీ తెలిసిందే, ఆవిడ గత సినిమాలలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఆవిడ కూతురు ఈ సినిమాలో జయకృష్ణ పక్కన యాక్ట్ చేస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంచెం పాజిటివ్ టాక్ వస్తేనే ఘట్టమనేని ఫ్యాన్స్ అందరు, ఎస్పెషల్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరు కూడా జయకృష్ణని ఓన్ చేసుకుంటారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో చూడాలి మరి, ఇన్ కేస్ సినిమా ముందు ముందు ట్రైలర్ కానీ ఇంకేదైనా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తే తప్పితే ఫ్యాన్స్ మధ్యలో డెఫినెట్ గా అలా ముద్రించబడుతుంది అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి శ్రీనివాస మంగాపురంపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ జయకృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు అంత ఎదుగుతాడని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మరి దీని మీద కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.